సోషల్ మీడియా మోజు లైకుల కోసం పాకులాట చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తిరుపతిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. కేవలం రీల్స్ చేయడం కోసం అపార్ట్మెంట్ 5వ అంతస్తు పైకి వెళ్లిన ఓ బాలిక ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుపతి కరకంబాడి రోడ్లోని రాజారెడ్డి నగర్లో ఉన్న సాయి నివాసం అపార్ట్మెంట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న నేపాల్కు చెందిన వ్యక్తి కుమార్తె 13 ఏళ్ల పుష్ప సరదాగా రీల్స్ చేయడం కోసం అపార్ట్మెంట్ 5వ అంతస్తు పైకెళ్ళింది. ఫోన్ చూస్తూ రీల్స్ చేస్తున్న క్రమంలో అజాగ్రత్తగా అంచుకు వెళ్లడంతో ఒక్కసారిగా పట్టు తప్పి కింద పడిపోయింది. ఐదో అంతస్తు నుంచి నేరుగా కింద పడడంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బతుకుదెరువు కోసం నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న ఆ తండ్రికి తన కూతురి మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ ప్రాణాలకు తెగించి రీల్స్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం ఒక హెచ్చరికగా నిలుస్తోంది. సోషల్ మీడియా మోజు లైకుల కోసం పాకులాట ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. గతంలో కూడా ఇటువంటి ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు జరిగినటువంటి ఘోరం తిరుపతిలో జరిగినటువంటిది అందరినీ కలిచివేస్తుంది. కేవలం రీల్స్ చేయడం కోసం అపార్ట్మెంటు 5వ అంతస్తులోకి వెళ్ళింది ఒక యువతి. మనం చూస్తున్నాం అదే బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైకి 5వ అంతస్తు పైకి వెళ్ళి అక్కడ రీల్స్ చేస్తూ ఉంది. ఆ రీల్స్ చేస్తున్న క్రమంలో ఆ బిల్డింగ్ అంచు వరకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా పట్టు తప్పి అక్కడి నుంచి కింద పడిపోయి వెంటనే అక్కడిక్కడే స్పాట్లో చనిపోయింది పుష్ప అనే మృతురాలు. తిరుపతి కరకంబాడి రోడ్లోని రాజారెడ్డి నగర్లో ఉన్న సాయి నివాసం అపార్ట్మెంట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న నేపాల్కు చెందిన వ్యక్తి కుమార్తె 13 ఏళ్ల పుష్ప సరదాగా రీల్స్ చేయడం కోసం అపార్ట్మెంట్ 5వ అంతస్తు పైకి వెళ్ళింది. ఫోన్ చూస్తూ రీల్స్ చేస్తున్నటువంటి క్రమంలో అజాగ్రత్తగా అక్కడ అంచు వరకు వెళ్ళింది. ఒక్కసారిగా పట్టు తప్పి అక్కడి నుంచి కింద పడిపోయి స్పాట్లోనే మరణించింది పుష్ప. ఈ ఘటనపైన కేసు నమోదు చేశారు పోలీసులు. బతుకుదెరువు కోసం నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న తండ్రికి తన కూతురి మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ ప్రాణాలకు తెగించి రీల్స్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం ఒక హెచ్చరికగా నిలుస్తోంది.